ఎన్టీఆర్ ఎప్పుడన్నా ఎంట్రీ బట్టలు చింపేసుకోవచ్చు, అట్లుంది ఎంట్రీ. బట్టలు చింపేసుకోవచ్చు. యాక్టింగ్ క్రేజీ ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ చూడాలి. మస్తు ఉంది, ఫుల్ ఫైట్ మస్తు ఉంది. అంత లేదు, ఎన్టీఆర్ చెప్పాలి, నేను కాదు. అంతే. సినిమా అయితే ఇప్పటి వరకు అయితే అదిరిపోయిందన్న. జస్ట్ 2 సీన్లు అయితే కొంచెం లాగ్ ఉన్నాయి. ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ అదరగొట్టేశాడు. వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ జానరేలో చేశాడు, అదరగొట్టేశాడు. ఎంట్రీ అంటే అన్న అదరగొట్టేశాడు అన్న. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఏమనుకుంటాం, జనరల్గా సినిమాల్లో స్టార్టింగ్ ఒకేసారి వచ్చేస్తాడు అనుకుంటాం. ఒక స్టోరీ బిల్డప్ చేసి ఆ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూపించి దాని తర్వాత హీరోని లాగాడు. ఇప్పుడు వరకు అయితే ఆ దేవరా క్యారెక్టర్ అదరగొట్టేశాడు. సెకండ్ హాఫ్లో ఏమొస్తుందో చిన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకనంటే సినిమాకి స్టోరీకి లింక్ లేదు దేవరా కూడా చూసుకుంటే. సో నా ఫీలింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిఫరెంట్ నుండి అదరగొట్టేస్తాడని నా ఫీలింగ్. అది చెప్పండి. దేవరా మెయిన్ క్యారెక్టరే వస్తాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో వాళ్ళ పిల్లలు వస్తారు, ఏమొస్తారు నాకు తెలీదు. నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లా. డైలాగ్స్ బాగున్నాయన్న, అదరగొట్టేశారు. ఒక డైలాగా అంత గుర్తుపెట్టుకోలేదన్న. దెంగితే దేవరా అనాలి, అది డైలాగ్. అదే బెస్ట్. నేను అందరికైతే రికమెండ్ చేస్తా, సినిమా అయితే చూడండి. ఏదో స్టార్టింగ్లో ఇంత హైప్ ఇచ్చారు ఇది అనుకుంటున్నారు, హైప్ తగ్గట్టే ఇచ్చారు. సినిమా అయితే నాకు అయితే ఇప్పటి వరకు నచ్చింది. 100% అన్న, 100% రీచ్ అవుతుంది, దాంట్లో నో డౌట్. తెలియలేదండి. ఇక ఎన్టీఆర్ మించి యాక్టర్ లేడు. దేవర సూపర్ రేటు. ఆయన యాక్షన్ ఇంకా ముందు చాలా చూస్తాం మనము. ఇది ఒక శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి వేరియేషన్స్. ఇక ఇప్పుడు సెకండ్ హాఫ్ చూస్తాం మనము. సెకండ్ హాఫ్ చూడకుండా మనం చెప్పలేము. ఇంకా హైలైట్ సినిమా. హీరో అంటే ఎన్టీఆర్. టైగర్ అంటే బ్రేక్ అవుతాయండి, 100% బ్రేక్ అవుతాయి. ఇది ఓన్లీ టైగర్ వన్ మ్యాన్ షో పక్కా. మీరు ఏదైనా వేరియేషన్ చూడండి, ప్రతి స్క్రీన్లో ఉంటాడు ఆయన లేదు, యాక్షన్ లేదు. 100% ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూస్తాం మీరు. సూపర్ డూపర్ హిట్ సినిమా. దాని డోంట్ వరీ. ఇక టైగర్కి మనం ఏం చెప్తాము, మేము ఎన్టీఆర్ 20 years ఫాలో అవుతున్నాం అండి. ఈ రోజు కొత్త కాదైనా ఆయన సినిమాలు చూసుకుని పెరిగినాం మేము. అంటే నాకడ చిన్నవాడు కానీ ఆ యాక్షన్లో ఆయన హీరో పెద్దవాడు చాలా. ఆయన మనం పోల్చుకోలేము. ఆయన ఎన్టీఆర్తో అంటే పెద్ద ఆయనతో ఢీకొన్న హీరో ఆయన. అంటే ఆయనతో మనం చెప్పలేం కానీ ఎన్టీఆర్ తోటి సమాఖ్యలో కూడా రేపు ఫ్యూచర్లో కూడా ఆయన చేసే పాత్రలు చేయగల కెపాసిటీ ఉన్న హీరో ఎన్టీఆర్. ఇంకెవరు లేరు, అది అనబడి పక్కా.